క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఇడియట్, కంప్యూటరైజ్ కస్టమర్ ని నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలరు, అనకాపల్లి కాలరు నాకు అనవసరం. నా సిగరెట్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రోడ్, కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యు సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇవయ్యా. ఇదేంటిది? పోలీసుల మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడటానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు. మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో. యూని గోపా అన్నీ నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్. మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మోయ్, ఎందుకు రాయిలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రే అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోటు సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీర ముష్టి సార్. ఏరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపి మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో. ఇదేంటి సార్? చిరంజీవి బాలకృష్ణుడు కొట్టినట్టుగా కొడుతున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ? ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో సార్, ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా, ఏమయ్యా, మా చేత ఇంతలేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సరే సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. వేడి నీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావో తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? కమిడీలో వెళ్ళిపోమంటారా? అయ్యా, మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్. కోటేశ్వరమ్మ గారి కొడుకులు పెద్దబాబు, చిన్నబాబు, కోడళ్ళు, మనవాళ్ళు, మొత్తం 6 పెద్దలు, 5 పిల్లలు, అంటే 18 యూనిట్లు అనమాట. ఇదిగోండమ్మా, సింతాల్ సోపులు 12, బేబీ సోపులు 6, 2 సోపులు 4, పారాసూట్ కొబ్బరి సీసాలు ఇదిగో 2, షాంపూ బాటిల్ 1. తీసుకోండి తీసుకోండి. అమ్మో, ఇవన్నీ మీ అకౌంట్లో లేవమ్మో. ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఏంటో మా పిల్లలు ఏజ్ పెరుగుతున్నా ఈ రేషన్ మాత్రం పెరగదు. సైజులు పెరుగుతున్నాయి కదా అని కొలతలు మార్చేయడానికి ఇదేం టైలర్ షాప్ కాదమ్మా, జనరల్ స్టోర్. అంటే సబ్బులు అయిపోయినా అడగకూడదన్నమాట. చూడమ్మా, సబ్బులు విరిగాయని, జబ్బలు అరిగాయని చెప్పగానే అబ్బా అని బాధపడి రేషన్ పెంచరమ్మా. బసు, ఇక్కడ నుంచి మనం సబ్బుతో రుద్దుకోకూడదు, అలా అలా అద్దుకోవాలి, అంతే కదా? ముందు కాలు చేయండి అమ్మా, కాలు చేయండి, కాలు చేయండి. నెక్స్ట్ కాలు చేయండి, కాలు చేయండి. అనసూయమ్మ గారి ఫ్యామిలీ, భర్త వెంకటేశ్వరరావు, పిల్లలు వేణు, గణేష్, సుజాత, మేజర్ 4, మైనర్ 1, మొత్తం 11 యూనిట్లు. మాకు మైసూర్ సైన్లు వద్దు, కొత్త లెక్స్ వచ్చిందిగా. అమ్మా, రేషన్ లో మార్పులు కావాలనుకుంటే ఐగర్ పర్మిషన్ తెచ్చుకోవాలి. పాత రేషన్ ప్రకారం ఇస్తున్నాను. 2 మైసూర్ ఛానల్, 2 లైఫ్ బాయ్లు, 3 వాకేలు, 1 కొబ్బరి నూనె సీసా. ఇదిగో సైదులు, నాకు 16 ఏళ్ళు నిండాయి, ఒక సబ్బు ఎక్స్ట్రా ఇవ్వచ్చుగా. చూడు పాప, ఆడైనా మగైనా 18 దాటితేనే ఇక్కడ మేజర్లుగా గుర్తిస్తాం. ఓణీలు వేసుకుని రేషన్లు పెంచడానికి ప్రయత్నం చేయకండి. సర్లే, పౌడర్ ఏది? ఏంటి పౌడరా? మర్చిపోయానమ్మా, ఇదిగో
ఈ షాంపూ వేసుకుంటున్నా. సరే సైదులు, మా ఆవిడ కొంచెం వీక్ గా ఉంది, ఈ హార్లిక్స్ నా అకౌంట్ లో రాసుకో. ఏంటి హార్లిక్సా? తమరికి అంత సీన్ లేదండి. ఏడ్చావులే, నా అకౌంట్ లో రాసుకో. సావిత్రమ్మ గారి ఫ్యామిలీ. షాంపూ ఎక్స్ట్రా ఇవ్వవా? చూడమ్మా, షాంపూ జుట్టుకే ఇస్తాం, సవరాలకు కూడా కావాలంటే వరప్రసాద్ గారి పర్మిషన్ తెచ్చుకోండి. అబ్బో, వీడికి ఒక్కడికే మహా ఒరిజినల్ జుట్టున్నట్టు పెద్ద పోజు. సవరాలట సవరాలు. ఇదిగో సావిత్రి, ఎందుకు ఆడితే గొడవ? ఆ ఇచ్చిందని చూసుకుని పద. ఏటా చూపు. ఏంటి, సైదులు గారు సైడ్ బిజినెస్ కింద జనరల్ స్టోర్స్ నడుపుతున్నాడా? ఇది జనరల్ స్టోర్స్ కాదండి, ఈ ఇంట్లో నెలకు సరిపడే రేషన్ ఇస్తున్నాడు. ఓ, సూర్యదేవర ఫ్యామిలీ సూపర్ బజార్ అన్నమాట. పదండి మనం తీసుకుందాం. ఈవిడ ఎప్పుడు వచ్చినా అయితే ఇదిగో సైదులు, మా కూడా రేషన్ ఇస్తున్నానమ్మా. మిస్ రుక్మిణి. మిస్ కాదు, మిస్సెస్ రుక్మిణి సాయిబాబు. హస్బెండ్ పేరు మిస్ అయిందేంటి? మిస్ అవ్వడానికి మిక్స్ అవ్వడానికి నేనే లక్ష సభ్యుని కాదు, మేజర్ సాయిబాబుని. ఎక్కువ టిస్టులు ఇవ్వకుండా లిస్ట్ లో నా పేరు రాసుకుని సరుకులు ఇచ్చుకో. ఆవేశపడకండి సార్, మిలిటరీ. మిసెస్ రుక్మిణి, భర్త సాయిబాబు. పిల్లలు లేరు కాబట్టి 4 యూనిట్లు. లక్స్, రిన్ను, లైఫ్ బాయ్. కొత్తగా పెళ్ళిందంట కాబట్టి అగ్రతుల డబ్బా ఎక్స్ట్రా. చూడు, తీసుకోండి. నేను మిలిటరీ నుంచి వచ్చాను, రోజుకి 4 సార్లు స్నానం చేస్తాను. ఒక్కొక్క రుద్దుకి ఒక్కొక్క సబ్ అయిపోతుంది, నాకు ఎక్స్ట్రా సబ్బులు కావాలి. మీరు 4 సార్లే కాదు 40 సార్లు స్నానం చేసినా ఇక్కడ నెలసరి కోట ప్రకారమే ఇస్తాం. ఓ, కోటా పెంచాలంటే ఏం చేయాలో? మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెంచుకోవాలి. ఎక్కువ విన్నావా? వాడేమన్నాడు? చాలే ఊరుకోండి. హలో, మీరు పర్సనల్ విషయాలను మాట్లాడుకోవాలనుకుంటే మీ బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి. అవతల నాకు మిల్లుకి వెళ్ళే టైం అయింది. ఎలా ఫుల్లుగా 100 తాయి ఉంటాయి. పాకెట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి, అందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. నువ్వు పైకెత్తు, నేను వెతికేస్తాయి. అతను మగాడే, టచ్ చేయడానికి భయంగా ఉంది. నువ్వు కాపురమా చేస్తాయి, లైసెన్స్ తీస్తాయి. ఎత్తు, నా చూస్తాయి. ఎత్తు ఎత్తు. సార్, అయ్యో, ఎత్తు ఎత్తు. సూపర్ ఛాన్స్. సూపర్ 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 సూపర్. లేపవే. ఉన్నమే ఆగాదు, నీ సుమారు నా వెతికేస్తున్నాయి. అయ్యో, వెనకందా ఏం దొరకలేదే, ముందుదా చూడాలి. అయితే లేపు. అడేంకప్పా, ఆంధ్రదేశం అంతా వచ్చి తమిళనాడు తక్కాళి మీద పడినట్టు ఉందప్పా. వెతకవే. ఆగవే, వెతుకుతాను. మొత్తం చూడు. ఏం లేదే, ఇక్కడేం లేదే. ఏమైంది నీకు? కార్లో చూడవే. ఒక డైరీ ఉంది, చదువు. రాలిపడే నక్షత్రాన్ని చూసి ఏది కోరుకుంటే అది జరుగుతుందంటారు. అదే నిజమైతే శూన్యంగా మిగిలిన సూపర్ మ్యాటరే. ఇంకా చదువు. ఈ సోదంతా మనకు అవసరమా? చూడు, ఫ్రంట్ పేజ్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. నేమ్ ఆదిత్య, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్. సూపర్. అయ్యో, ఇన్నో కొంచెం సేపు వెతకొచ్చు. లే, పద. లే అన్నా, ఎప్పుడు పైన పేపర్ ఉంటాయి, టైగర్ ఉంటాయి. లేపు. ఓకే ఓకే. సూపర్. కాసేపు నీ మీద వేస్తాయి, కాసేపు నా మీద వేస్తాయి. ఎవ్వరికి ఫుల్గా ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తాయి. పక్కకి జరుపు. పైకి లేపు.
సమ్మ వెయిట్ పా. ఒరే బా రాత్రి నేను డిసైడ్ అయినరా. ఏంటది? నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకున్నా చేసేయాల. ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి వంశీ నువ్వు కూడా ఈ ఎదవలతోటి? వీళ్ళందరూ ఫ్యూచర్ లో ఎవరేమో డిస్కస్ చేస్తుంటే వింటున్నాను సార్. మంచి మీటింగే. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ అవుదాం అనుకుంటున్నా. ఏంటి నువ్వు లెక్చరరా? మీరు అవ్వలేదా? నేను నువ్వు ఒకటేనా? ఇదిగో బాబు ఏదోటి పెడతారు మీరు నాకు. నేను ఉత్త ఎదవనే. హ్యాపీయా? అంటే భోగేశ్వరరావు గారు ఎదన్నారు ఎదవా? ఓవర్ యాక్షన్ చేయకరా. టైం రాని నొక్కుతాను నిన్ను. ఇంకేమో నొక్కుతారు? 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా. ఇంకా నొక్కడాలు ఉండవు, తొక్కేయటమే. రేయ్ ఇదిగో నువ్వు చాలా వర్స్ట్ గా బిహేవ్ చేస్తున్నావు తెలుసా. అసలు ఆడికి నాకు పడదు. ఏదో బామ్మద్దుగా వదిలేస్తున్నాను. నా స్ట్రెంత్ నీకు తెలదు. ఈ సంగతి నాకు తెలుసులే బావా. రేయ్ ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నామో. సమరసింహారెడ్డి లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ. ఫ్లాష్ బ్యాకా? నా ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం. ఫెయిల్ అవడానికా? ఇదిగో ఎలా గోళాలు వద్దు. మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి వాళ్ళతో చెప్పాను అనుకో, మెలికేసి నలిపేస్తారు. డాడీ మెలికేసి నలిపేస్తాడంటే కమ్ములు పోతారు బాబు. చెప్పకో. ఏం లేదు డాడీ, సరదాగా ఫ్రెండ్స్ తో డిస్కషన్ అంతే. ఈవినింగ్ కూర్మారావు అంకుల్ ఇంట్లో డిన్నర్ ఉంది, వస్తావా? లేదు డాడీ, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మామ ఎక్కడికి వెళ్తున్నాడు? బెంగళూరు వెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తాడేంటి? 2 days పడుతుంది. సాయంత్రం నీ ప్రోగ్రామ్ ఏంటి బావా? ఏముంది, తినేసి పడుకోవడమే. ఊరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా? క్రేజీగా డిస్కోకి వెళ్ళొచ్చుగా. గుడ్ ఐడియా, థ్యాంక్ యూ బా. మధ్యలో రాకరే, తెల్లారులు చేసి కాలేరు కొట్టేసుకో. సాయంకాలం వచ్చేసి గ్లాస్ నుండి కడిగేసావా? కడిగేసాం. సోడాలు ఇదిగో రెడీ పెట్టగడా. కూలింగేనా? కూలింగ్. బీర్లను వచ్చినాయా? ఏంటి భయ నీ టెన్షన్? మన ఎగ్జామ్స్ కూడా ఎప్పుడు ఇంత ప్రిపేర్ మాట్లాడండి. వచ్చి వాళ్ళు ఎవరనుకుంటారు? ఫ్రెండ్స్. చాలా డీసెంట్ గా బిహేవ్ చేయండి. అయిపోతాడా అనే ఒక్కసారి అది. ఇంతకీ ఎదలేరు? మన జూనియర్స్ అన్నయ్య. అయితే ర్యాగింగ్ చేసుకోవచ్చు. మిస్టర్ వచ్చినట్టు వాడుకోవచ్చు. ఎదలో ఎక్కువైనా మారితే చంపేయండి. అంతేనా? చూస్తున్నారండి కదా. తీసుకురా సెటప్ పదిలిందిరా. మొత్తం ఎరగండి. మా బావగడ మీద ఎట్టేతలే. హెల్ప్ మీ రే. పొయ్యిండ్రా, లేట్ ఏంటి? అరే బట్టవా, నువ్వు ఎప్పుడైనా ఓటేసినావురా? సారీ సార్, నాకు ఇంకా అంత వయసు రాలేదు. ఓటేనికి వయసుతో ఏం పనులా? ఏలుంటే సరిపోతుంది. నేనే అలా ఎట్లా ఎట్లే ఉన్నదిరా. ఈ ఏలు మీద ఈ సిగరెట్. వద్దు సార్, చచ్చి శవం అయిపోతా. శవం దగ్గర పోతే ఏం చేయాలి? కాళ్ళు తడుపుకోవాలి. శవం మన దగ్గరకు వస్తే ప్యాంట్ తడుపుకోవాలి. ఏం చక్కా చెప్పినవరా బిడ్డానికి. ఎక్కడికి జారుకుంటున్నా? అబే జారుకోట్లో పోయా, వెతుక్కుంటున్నా. ఎత్తుకుంటున్నావు? మర్చిపోయా. మర్చిపోతే ఎత్తుకోవడం దానికి? దొరికితే గుర్తొస్తుందని. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? మన వెంకటలక్ష్మి కూడా ఇలాగే మాట్లాడే కదా. సేమ్ చెక్కలు, సేమ్. లేడీస్ కూడా ఇలా యాక్ట్ చేశారు ఏంటండి? లేడీస్ సెపరేట్ ఉంటుంది. ఏంటది? దగ్గర చెవులో చెప్తా. ఏంటండి ఇలా కొరికేసావు? నేను మంద అయ్యేటప్పుడు చెవ్వేరా నాకు స్టఫ్. ఇంకొకసారి ఇస్తాను దావే. అదేంటి లేచిపోయారు, వెళ్ళిపోతున్నారా? మేము కూర్చుని 2 పెగ్గులే తాగుతాం. మూడో పెగ్ పడుకుని తాగుతారా? ఊగుతూ తాగుతాం. నీకెందుకు? ఆడుకుంటే తాగుతాం రా. ఏమాట ఆడుకుందాం? నేను చెప్పేస్తా. దొంగ పోలీస్ ఆడుకుందాం. అందరూ పట్లేసుకుందాం. రెడీ? ఎక్కడ దొంగలు అక్కడే. ఒరే పట్టుకోలేను అనుకుంటున్నారా? సర్కిల్ ఇన్స్పెక్టర్ శాస్గిరిరావు IAS. యా, ఎవరో తప్పించుకోలేరు. హలో 302 ఓవర్, ఇన్స్పెక్టర్ ఇస్ కమింగ్. ఎవరు నువ్వు? మా శేషు గారి ఫ్రెండ్.
చెప్తున్నాడు రా. ఆడిలాంటి అడవి మనుషులతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు రా. అక్కడ పోలీసుడు ఇక్కడికి వచ్చి గులాబీ లేదు జిలేబీ లేదు రాబోయే బాబు పోలీసుడు పట్టుకుంటాడు. ఎక్కడ గులాబీ జారకాయ బాబు మఫ్టీలో ఉన్నాడా? మందులో ఉన్నాడు. గులాబీ నా నుంచి గులాబీ గులాబీ అని చెబుతున్నావు. దొంగ పులిసి ఆడుతాడు శేషగాడు, నీకు చెప్పలేదా? గులాబీ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఏం చెయ్యాలి? దొంగతనం చెయ్యాలి. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేయాలి. ఆట అయిపోయిన తర్వాత అన్ని లోపల పెట్టేయాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? నీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ ని. అయితే నాకు ఫ్రెండ్వే. గులాబీ శరాబీ గులాబీ. ఒరే ఏం జరుగుతుంది ఇక్కడ? సామాను అంతా ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఈ గులాబీ భయ్య ఎవడెక్కువ సామాన్లు పోతే ఆడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా నీకు కూడా ఏమైనా కావాలంటే తెచ్చుకోబో జావ్. నువ్వు మాతోనే ఉండిపోయే, అందరం ఆడుకుందామే. గులాబీ శరాబీ. ఒరే ఇది మా మామే బిలియర్డ్స్ ఆడి బాల్ తగిలితే బుర్ర బద్దలేసిపోద్ది. స్లోగా కొట్టుకుందామే. వద్దు నన్ను వదిలే. మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు. నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను. ఏం కావాలి? నీ ప్రాణం అక్కర్లేదు, నీ ఆస్తి అవసరం లేదు. ఏదో అవసరానికి 2000 అప్పుడైతే ఇలా చంపేపోతున్నాను జీవాజీ. ఆయన అప్పు తీసుకున్న తప్పించుకుని తిరగాలి కానీ ఆపేసి మీకు అక్కడ పెట్టండి. కొత్త అప్పు ఇవ్వకూడదని. ఇదిగో వెంకీ, కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకీ మర్చిపోతాను, నన్ను వదిలే. మీరు మమ్మల్ని వదలనా? మేము మిమ్మల్ని వదలలేమండి. మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని నీలా వెంటాడుతుంది. అందుకు నన్ను వెంటాడుతున్నారా? నన్ను అంతగా అయిపోలేదు. ఉండి లేదంటే మొత్తం లేకుండా పోతారు. ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే. ఇస్తే ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడకండి. శుక్రవారం లేదు, శనివారం లేదు, అసలు వడ్డీ వ్యాపారం చేయడం లేదా? జీవాజీ డిస్కషన్స్ అనవసరం. ఇప్పటికి 18,000 ఇచ్చారు. ఇంకో 2,000 ఇస్తే 20,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. 2 రోజులు తిరిగి ఇచ్చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది 14,000 కదా, 18,000 అంటాడేమిటి పెచ్చనాయాలు? పడ్డాడు కక్కుర్తాడు సంగతి వరకు తెలుసు. అసలేనయ్యా, ఇదే నేను మీకు ఇచ్చే ఆఖరి అప్పు. మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు. ఇతనే వచ్చిందని తగలేయకుండా ఊరికే వచ్చింది ఏంటి? అబ్బాయి ఏం లేదండి, జాగ్రత్తగా ఉపయోగించి పైకి రావాలయ్యా. సరే, ఈ 2,000తో 20,000 సంపాదిస్తారు. అదే కూర్చొని ఆలోచిస్తాం. పిరికి నా పిందెల్లారా, దమ్ముంటే ఇట్రండిరా, బానెట్టు బద్దలైపోద్ది. వాళ్ళు ఎవరనుకుంటున్నారా? నా బిడ్డలరా, నా ఊపిరి, నా ప్రాణం. వాళ్ళలో పారేది నా రక్తం రా. ఈయన హిట్లర్ నాన్న? అవునే. రేయ్, వాళ్ళగాని కీడు చెయ్యాలని ఎవడైనా చూశాడో లారీతో తొక్కించి పేగులు బయటికి తీస్తా. మొగాళ్ళైతే నా భయ్యా ముందుకు రండిరా, జాకిలు ఇరిగిపోతాయి. మరి ఇన్నాళ్ళు వీళ్ళెక్కడున్నారా? ఊళ్ళోనా, జైల్లోనా? ఊరి బయటే మొదటి పెళ్ళ ఉండంగానే రెండో పెళ్లి చేసుకున్నట్ట. కానన్ను ఇప్పుడు ఆ ఇద్దరు పెళ్ళాలు లేరు. కొడుకేమో ఇంట్లోకి రానియట్లేదు, అందుకనే రెండో పెళ్ళ బిడ్డలతోనే ఊరి బయట ఉంటున్నాడు. నా బిడ్డల్ని హేళన చేసే మగాళ్ళు మనగాళ్ళు ఈ ఊళ్ళో ఉండటానికి లేదు. ఉంటే ఊరంతా మశానం చేసేస్తా. ఒరే,
ఇంత డేంజర్ గాండి మనం ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. ఏందన్నా అది? వెనక్కి తిరిగి చూడకుండా పారిపోదాం.